హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇంకా ఇది వినాయక చవితి రోజు వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను. ఇంకా ప్రసాదాలు అయితే ఎర్లీ మార్నింగ్ 3కి లేచానండి. లేచి అన్నీ మాప్ పెట్టుకొని నీట్గా చేసుకొని స్నానము అది చేసిన తర్వాత ముఖానికి కాలుకి పసుపు అది రాసుకొని ఇంకా దేవుడి దగ్గర వంటలు అయితే రెడీ చేశాను. పాల తాలికలు చేశాను. బియ్యం పిండి కొంచెం ఉక్కించి చాలా బాగా వచ్చాయండి. పాలు విరగకుండా పాల తాలికలు అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత ఉండ్రాలు అయితే ఒక 3 రకాలు చేశాను. హార్ది చేశాను, గారెలు చేశానండి, పరమాన్నం, దేవుడికి పులిహార అన్నీ నైవేద్యాలు అయితే చేశాను. ఇంకా వంట అయిన తర్వాత ఇప్పుడు పూజకి రెడీ అయ్యామండి. అన్నీ సర్దుకునేసరికి టైం పట్టింది. పూజ అయ్యేసరికి 11:30 అయిందండి. 10కి స్టార్ట్ చేసాము. పాల తాలికలు అయితే చాలా బాగా వచ్చాయి విరగకుండా. బాగా పాలు మరిగిన తర్వాత తాలికలు అందులో వేయాలండి. తాలికలు ఉడికిన తర్వాత ఇప్పుడు చల్లారాక బెల్లం పాకం తీసి ఉంచుకొని బెల్లం సిరప్ కలపాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇంకా ఇది దేవుడి దగ్గర అన్నీ రెడీ చేశానండి. ఇగో మా విఘ్నేశ్వరుడు, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా గణేష్ పూజ అండి. ఇంకా ఇలాగా నైవేద్యాలన్నీ పెట్టి పూజ అయితే గరికి పూసలు అన్నీ తెచ్చుకొని పాలవెల్లి కట్టి అన్నీ. బాబు కూడా ఉన్నాడు ఇంట్లో. అందరూ కలిపి చాలా బాగా చేసుకున్నాం. ఇంకా పూజ అయితే ఇలాగ అయిందండి. ఇంకా ఆ రోజు వినాయకుడిని చూడడానికి వెళ్ళలేదు, వర్షం కదా. ఇంకా తర్వాత మరుసటి రోజు అయితే వెళ్ళాము. మా వీధిలో కూడా చాలా బాగా పెట్టారు. మా ఇంటి దగ్గరే గణేష్. మా బాబు అందరూ కుర్రాళ్ళు అందరూ కమిటీ మెంబర్స్ అందరూ డబ్బులు వేసుకొని వీలు పెట్టుకున్నారండి. చాలా బాగా అవుతున్నాయి పూజలు. మేము కూడా వెళ్తున్నాము రోజు. మా బాబు సాయంత్రం అయితే పూజకి వెళ్ళి రోజు కూర్చొని పూజ చేయించుకొని ప్రసాదాలు అవి తెస్తున్నాడు ఇంటికి. దేవుణ్ణి అయితే చాలా బాగా అలంకరించారండి. ఇంకా మా వీధి దాటాక కొంచెం పక్క వీధిలో కూడా చాలా బాగా పెట్టారు దేవుణ్ణి. దశావతారం స్వామి. ఇంకా దశావతారము అశ్వమేధాలతోన చాలా బాగా పెట్టారు దేవుణ్ణి. అది కూడా చూడవలసిందే. ఇగో ఇంకా మా పూజ అయితే ఇలాగ అయ్యింది. నేనైతే ఇలా రెడీ అయ్యానండి వినాయక చవితి రోజు. గణేష్కి ఇంకా లడ్డు అది తీసుకొచ్చారు, పెట్టాను. మనోడు పాప ఆ రోజు వచ్చారు. అది పక్క నుంచి అమ్మ నేను గంట కొడతాను దేవుడికి అని చెప్పి గంట వాయించేస్తున్నాడు. నేనైతే ఇలాగ చేసుకున్నాను. అనుకోండి మా మనోడు నీట్గా రెడీ అయ్యి వచ్చి గంట కొట్టేస్తున్నాడు దేవుడికి. పెట్టి కట్టి పట్టుకో. పూజ అయ్యాక ఆ రోజే దేవుణ్ణి సాయంత్రం కదిపేసి ఇచ్చేసానండి. ఇక్కడ వీధిలో వినాయకుడు పెట్టారు కదా, అక్కడికైతే ఇచ్చేసాను. చాలా బాగా అయింది వినాయక చవితి అయితే ఈ సంవత్సరం. ఇంకొక్కడి నుంచి ఇంకా అన్ని పండుగలే కదండి. దసరా కూడా వచ్చేస్తుంది, నవరాత్రులు, దేవి నవరాత్రులు. ఇంక దీపావళికి నెక్స్ట్ ఇంకా అన్ని పండుగలే. డెకరేషన్లో మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేశాడండి. నేను వంటలు చేస్తుంటే వాడే కొంచెం డెకరేషన్ చేసుకున్నాడు. అంతను పాల వెళ్ళేది కట్టాడు పైన.
మా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా పసుపు గణపతిని అయితే అలా చేసుకున్నాను. ఇదిగోండి మా వీధిలో గణేష్. ఇంకా మా వీధిలో బొమ్మ అయితే చాలా బాగా పెట్టారండి. రావణాసుర అవతారం చాలా బాగుంది బొమ్మ. చేసుకున్నాను. ఇంకా మా వారు చాలా బాగా పెట్టారు. ఇదిగోండి మా వీధిలో గణేష్ అని చెప్పాను కదా, పక్క వీధిలో మొత్తం 21 అడుగులు ఉన్నారండి. చాలా బాగా పెట్టారు. పైకెత్తి చూడవలసి